10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని చెప్పి ఈ నడుమ కొంతమంది కలెక్టర్లు సర్కార్ బల్లబాట పట్టి విద్యార్థులు ఎట్లా చదువుతున్నారు, వాళ్లకు సౌలతులు ఎట్లున్నాయని అరుచుకుంటున్నారు కదా. కలెక్టర్లే కాదు, మేము కూడా పిల్లల తక్లీఫ్లు తెలుసుకుంటాం, వాళ్ళు మంచిగా చదివేటట్టు చేస్తామని చెప్పి ఈ ఎమ్మెల్యే సార్ కూడా ఈ పని ముంగటేసుకున్నాడు. మరి ఆయన ఎవరు, ఏం చేసిండు చూద్దాం పాండ్రి. ఈ చేపలు వీళ్ళందరూ కూడా మొన్న ఇచ్చిన బుక్స్ ఎంతమంది చదివారు? అందరూ సగం చేస్తారు. చదవలేదు బుక్స్ కదా మీకు ఆ చెప్పిన చదివినా చదవలేదా? గట్టి చెప్పండి. మంచిగా అర్థమైందా? సెల్ ఫోన్ చూసారా? ఆ కంటెంట్ అడగాలి లేపేవరకన్నా చెప్తారా? అంతే కదా మా నవ్వుతుంట మీరు చదువుతారు కంటెంట్ అడిగితే చెప్తారా? ఇప్పుడు 4 నెలలు కష్టపడి బుక్స్ ప్రిపేర్ చేసినా మరి మీకు ఇచ్చి కూడా వారం అవుతుంది అనుకుంటున్నా. మరి వారంలో ఇప్పటిదాకా రాత్రి పగలు కళ్ళకి రక్తం కావాలని చదవాలి. మీ నెత్తిన కూర్చోబెట్టుకోవాలి కదా మీకు చెప్పింది. నారాయణపేట జిల్లా నర్వ మండలం పాతరెచ్చుడు సర్కార్ బడిపోయిన మక్తాల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎట్లా చదువుకోవాలి, ఏం కథ అనే దాని మీద అవగాహన కల్పించిండు. దీనిలో ఏం చెప్తాం? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ విట్నెసెస్ ప్రీ పిక్చర్స్ ఫాస్ట్ 70 years. ఏ పదాన్ని ఎక్కడ ఫిక్స్ తీసుకోపోయి ఎక్కడ తీసుకొని ఫుల్ స్టాప్ దగ్గర ఏ విధంగా ఆగిపోయి దీని అర్థం ఇంతవరకే ఉంది అనే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి, మన మైండ్స్ అలవాటు చేసుకోవాలి. శ్రీహరన్న చెప్పేది చూస్తుంటే మంచి టీచర్ అయ్యే లక్షణాలు బగ్గనేగా అనస్తున్నాయి. మరిగా ఎమ్మెల్యే కాకుంటే టీచర్ అవ్వునో ఏందో తెలియదు గాని మొత్తానికైతే ఏదో బడికోయినమా, పిల్లలతోని మాట్లాడినమా, పాఠాలు మంచిగా చెప్తున్నారా, బువ్వ మంచిగా పెడుతున్నారా, సౌలతులు మంచిగున్నాయా అని అడిగి బయటపడకుండా పిల్లలు ఏ పాఠాన్ని ఎట్లా చదవాలే, ఏం కథ అనేది మంచిగా వివరంగా చెప్పిండు. సార్లు కూడా పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలనేది కూడా చెప్పే వరకు అందరు అలర్ట్ అయినరు. 10వ తరగతి ప్రతి ఒక్క విద్యార్థికి ముఖ్యమైంది కాబట్టి మంచిగా చదువుకొని పేరు తెచ్చుకోవాలని చెప్పిండు. మరిగా శ్రీహరన్న నీ నియోజకవర్గంలో ఉన్న అన్ని సర్కారు స్కూళ్లకు సుతం గిట్లనే పోయి చెప్తిరంటే అటు సార్లకు భయం ఉంటది, ఇటు పిల్లలు కూడా మంచిగా చదువుకుంటారు. ఇక శ్రీహరన్న లెక్కనే కడమ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అన్ని సర్కారు స్కూళ్లు, హాస్టళ్లు తిరిగితే విద్యార్థులు పడే తిప్పలు తెలుస్తాయి. వాళ్ళకు మంచి సౌలతులు చేస్తే మంచిగా చదువుకొని గొప్పోళ్ళు అవుతారు. కాబట్టి ప్రజా ప్రతినిధులు ఇట్లా ఆలోచన చెయ్యుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు.